నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. మహేశ్వరి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందన్నారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజా సమస్యలపై వైఎస్ఆర్సీపీ పోరాడుతూనే ఉంటుందని చెప్పారు. వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావం సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వేడుకలకు హాజరైన వైఎస్ జగన్ మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ జెండా ఆవిష్కరించారు. ప్రజల కష్టాల నుంచి వైఎస్ఆర్సీపీ పుట్టిందని, ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి పోరాడుతోందన్నారు. ఈ 15 సంవత్సరాల ఈ వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో మొట్టమొదటి రోజు నుంచి ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచే పుట్టింది. ప్రజల కష్టాలను వైఎస్ఆర్సీపీ పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూనే వస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ. ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్లకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు. ఏ పేదవాడింటికైనా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకొని కాలర్ ఎగిరేసుకొని వెళ్లే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది. ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి సోదరుడు, ప్రతి రైతన్న, ప్రతి అవ్వ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది. కారణం వైఎస్ఆర్సీపీ ఏదైనా కూడా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉంది. కాబట్టి మహానేత వైఎస్ఆర్ ఆసియా సాధనే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించింది అన్నారు పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి. పేదల సంక్షేమం కోసం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేసిందని, అదే మార్గాన్ని వైఎస్ఆర్సీపీ అనుసరిస్తోందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రజలకు అండగా నిలబడ్డాము అన్నారు. పార్లమెంటులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం స్థాపించిన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు 2011 మార్చి 12వ తారీఖున పార్టీ ఆవిర్భావం చేయటం జరిగింది. మరీ ముఖ్యంగా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఎన్నో పథకాలు అవన్నీ పేదలకి మేలు చేసే దానికోసం స్టార్ట్ చేశారు. కాబట్టి వాటిని కొనసాగించడం కోసం అప్పటి కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేసి మళ్ళా రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడటం కోసం, ప్రజలకు మేలు చేసుకోవడం చేసేదానికి ఆ రోజు పార్టీని స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాలయాల్లో పతాకావిష్కరణ చేశారు. పలుచోట్ల కేక్లు కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ సంబురాలే కనిపించాయి. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జై జగన్ నినాదాలతో హోరెత్తించారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు.
ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ తలపెట్టిన యువత పోరు విజయవంతమైంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగుల పక్షాన అన్ని జిల్లాలలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నినదించారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులతో కలిసి కలెక్టర్ కార్యాలయాల వరకు భారీ ర్యాలీలు నిర్వహించారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ యువత పోరుపై పోలీసులు ఆంక్షలు విధించారు. యువత పోరు కార్యక్రమానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. విజయవాడలో ర్యాలీకి అనుమతి లేదంటూ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళంలో పోలీసుల తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు. విశాఖ కలెక్టరేట్లోకి వైఎస్ఆర్సీపీ శ్రేణులను అనుమతించకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కేవలం 10 మంది వెళ్లేందుకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడంతో కలెక్టరేట్ ఎదుట జై జగన్ నినాదాలతో హోరెత్తించారు కార్యకర్తలు. అటు గుంటూరులోనూ వైఎస్ఆర్సీపీ శ్రేణులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు పోలీసులు. పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే చంద్రబాబు ప్రభుత్వం కుట్రలపై వైఎస్ఆర్సీపీ చేపట్టిన యువత పోరు విజయవంతమైందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. యువత పోరు ద్వారా గళమెత్తిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండించారు వైఎస్ జగన్. 7,100 కోట్లు ఇప్పటి వరకు విద్యార్థులకు ఇవ్వాల్సి ఉందన్నారు. అయితే ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టింది కేవలం 2,600 కోట్లు మాత్రమే అన్నారు వైఎస్ జగన్. నిరుద్యోగ భృతి కింద ఒక్కో నిరుద్యోగికి 72,000 కూటమి ప్రభుత్వం బాకీ ఉందని ఎక్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన యువత పోరు విజయవంతమైందన్నారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా 11 లక్షల మంది విద్యార్థులను ప్రభుత్వం వేధిస్తోందన్నారు. 10 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత వచ్చిందన్నారు లేళ్ల అప్పిరెడ్డి. 9 నెలల కాలంలోనే ప్రజల నుంచి ఇంత తిరుగుబాటు వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఎక్కడా కూడా చరిత్రలో మనం చూడాలా. మీకు అసలు మనసుందా అని అడుగుతా ఉన్నా. 11 లక్షల మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో చదువుకుంటా ఉన్నారే, వాళ్ళ భవిష్యత్తు ఏందని అడుగుతా ఉన్నా. వాళ్ళు చదువులు మానుకొని పళ్ళుకు వెళ్తా ఉంటే, కూలి పళ్ళుకి వెళ్తా ఉంటే, చిన్న చిన్న ఉద్యోగాల్లో వాళ్ళు పనిచేయడానికి తాపత్రపడతా ఉంటే ఆ పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి ఏంటని అడుగుతా ఉన్నా. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను తమిళనాడు పీడబ్ల్యూడీ శాఖ మంత్రి ఈవీ వేలు, డీఎంకే రాజ్యసభ ఎంపీ విల్సన్ కలిశారు. ఈ సందర్భంగా వారు ఈ నెల 22న చెన్నైలో జరిగే దక్షిణ భారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి వైఎస్ జగన్ను ఆహ్వానించారు. ఇందుకు సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాసిన లేఖను అందజేశారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు స్టాలిన్ వివిధ పలు రాష్ట్రాల సీఎంలతో పాటు పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపారు. ఇందులో భాగంగా తమిళనాడు డీఎంకే నేతలు వైఎస్ జగన్ను కలిశారు. తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికి ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామన్నారు. ప్రజలే కేంద్రంగా పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. రైతులు, మహిళలు, యువతకు అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు. రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. Government has set an unwavering course of development, ensuring that the voices of farmers, youth, women, workers, entrepreneurs shape policies and decisions. I am confident that in this budget session too, my government will strengthen the foundations for sustained growth, the pillars of social justice, and accelerate Telangana's journey towards a future of limitless possibilities.
తెలంగాణ సీఎల్పీ సమావేశం హాట్ గా సాగింది. సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పలువురికి క్లాస్ పీకారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ను ఎదుర్కోవడంలో ప్రభుత్వ విప్లు విఫలమయ్యారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేస్తూ ఉంటే సైలెంట్ గా ఉండటం పట్ల అసహనం వ్యక్తం చేశారు రేవంత్. విప్లు ఫ్లోర్ మేనేజ్మెంట్ చేయాలి అని, ఇక నుంచి సందర్భాన్ని బట్టి వ్యూహాలు అమలు చేయాలి అని ఆదేశించారు. మరోవైపు సీఎల్పీ సమావేశంలో సీఎం మాట్లాడుతూ ఉండగానే నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో సీరియస్ అయిన రేవంత్ రెడ్డి పార్టీలో క్రమశిక్షణతో ఉంటేనే ఫ్యూచర్ ఉంటుందని తేల్చి చెప్పారు. ఎవరైనా బీఆర్ఎస్ తో కార్డియల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. అలా చేస్తే వచ్చే ఎన్నికల్లో మీపై బీఆర్ఎస్ పోటీ పెట్టదనుకుంటున్నారా అని నిలదీశారు. ఎమ్మెల్యేలు వ్యవహార శైలి మార్చుకోవాలి అని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటు కామెంట్స్ చేశారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. మీరు మాకు స్ట్రెచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రెచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించరు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు మాకు స్ట్రెచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రెచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించరు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు చాలా ఘాటుగా ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు ప్రతిపక్షాల మరణం కోరుకోవడం నీచ బుద్ధి అంటూ పోస్ట్ చేశారు హరీష్ రావు. రేవంత్ ఉన్మాదులా మాట్లాడుతున్నారన్నారు. తన చేతకానితనాన్ని ప్రజలకు ఆపాదిస్తున్నారన్నారు. మాయమాటలతో ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని పోస్టులో హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి రాజకీయ పరిపక్వత లేదు అన్నారు హరీష్ రావు. అందుకే నిజాన్ని కాకుండా నిందలను నమ్ముకుంటూ ఉన్నారని ఎద్దేవా చేశారు హరీష్ రావు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ను త్వరగా మెంటల్ హాస్పిటల్ కి తీసుకెళ్లాలని సీఎం కుటుంబ సభ్యులకు సూచించారు కేటీఆర్. రేవంత్ వల్ల చుట్టుపక్కల వారికి ప్రమాదం అన్నారు. రేవంత్ అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారని, చీఫ్ మినిస్టర్ త్వరగా కోలుకోవాలని కేటీఆర్ సెటైర్ వేశారు. టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలతో వ్యక్తిత్వ హనానికి పాల్పడుతూ ఉన్నారని మండిపడ్డారు లోక్సభలో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నేత మిథున్ రెడ్డి. ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరలేపారు అని, లిక్కర్ స్కామ్ చేశాను అని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే ఆరోపణలను రుజువు చేయాలి అని సవాల్ విసిరారు. ఒక 2-3 రోజుల ముందు టీడీపీ వెబ్సైట్లో ట్విట్టర్లో పెట్టారు 3,000 కోట్లు స్కామ్ చేశాడు మిథున్ రెడ్డి అని చెప్పి. అసలు మీరు ఎట్లా ఇలాంటి ఆరోపణలు చేస్తారో కూడా లిక్కర్ స్కామ్ అని చెప్పి సంబంధం లేని విషయాలన్నీ కూడా నెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది కూడా ఇప్పటి వరకు మీరు చేసిన పసలేని ఆరోపణలు ఇది కూడా భాగమే. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగా అని చెప్పి మీరు మాట్లాడడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏం జరిగింది? ప్రభుత్వ షాపులన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి ఆ రోజు కేసు రావడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రైవేట్ గా ఉండేటివన్నీ కూడా ప్రభుత్వం నడిపింది. మరి స్కామ్ ఎక్కడుంది? రైల్వే ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్ కు మరింత ప్రాధాన్యతనివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి. తిరుపతి జోన్ ఇవ్వాలని, ప్రత్యేక పర్వదినాల్లో అదనపు రైళ్లు నడపాలని కోరారు. రైల్వే మంత్రిత్వ శాఖ పనితీరుపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడారు. Tirupati, is one of the most respected place, pilgrimage place, where we want a railway zone, and also some of the training and support initiatives, skill development initiatives, and all that thing, around, and also some special trains during the festive days need to be brought in around Tirupati, and Hyderabad and Vijayawada, Guntur, Tirupati, we need to connect all of that much better. After separation of the state, we have lost out lot of things. So I request through you, sir, to the government that special focus need to be given to Andhra Pradesh, and to make India a developed nation by 2047. I think the way railways is moving is in the right direction. They need to just enhance the speed at which they execute the project. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజయవాడలో సిఐడి అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
కాకినాడ పోర్టులో వాటాను బలవంతంగా రాయించుకున్నారు అన్న ఆరోపణల వ్యవహారంపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. కాగా అధికారులు విజయసాయిరెడ్డి మినహా ఎవరిని లోపలికి అనుమతించలేదు. న్యాయవాదులకు కూడా అనుమతి లేదు అని తెలిపారు. కాకినాడ పోర్టు సెజ్ యజమానిగా ఉన్న కేవీరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు సరికాదన్నారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. వైవి సుబ్బారెడ్డి, కేవీరావు మధ్య ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు. ఇద్దరి మధ్య సంబంధాలుంటే కేవీరావు కేసు ఎందుకు వేశారని ప్రశ్నించారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ని విజయసాయిరెడ్డి చదివారన్నారు టీజేఆర్ సుధాకర్ బాబు. మీ పోకడలన్నీ, మీరు మాట్లాడుతున్న మాటలన్నీ ఎవరో చెబితే ఏదో కథనాన్ని ప్రజలకు వినిపించమంటే స్క్రిప్టెడ్గా వచ్చి మీరు మాట్లాడుతున్నట్టుగా, అంటే కూటమి ప్రభుత్వంతో మీ రహస్యమైన స్నేహం కొనసాగిస్తూ ఈ రోజున మీరు ఇక్కడేదో క్వార్టర్లు ఉన్నాయని, ఆ క్వార్టర్లే వారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయనే మాట మాట్లాడారు. అసలు సాయిరెడ్డి గారు, నేను అడుగుతున్నాను, ఓ ఎస్సీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా, మాజీ శాసనసభ్యుడిగా, మీకన్నా మించిన క్వార్టర్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవరున్నారు? అందరూ మీ ద్వారానే కలిశారు, మీ ద్వారానే టికెట్లు ఇచ్చారు, మీరే అత్యధికమైన ప్రభావశీలిగా మన పార్టీలో పనిచేశారు. చంద్రబాబు దగ్గరికి తీసుకున్న దత్తపుత్రుడే ఇప్పుడు పామై కాటేయబోతున్నాడా అని ప్రశ్నించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఏపీకి నిధులు రాకుండా పవన్ కళ్యాణే అడ్డుకుంటున్నాడన్నారు. నిధులు రాని నెపం చంద్రబాబుపై వేసి తర్వాత సీఎం కావడానికి స్కెచ్ వేశాడన్నారు. చంద్రబాబు దగ్గరికి తీసుకోకపోతే ప్రజారాజ్యంలో జనసేన ఎప్పుడో విలీనమైపోయేది అన్నారు కేఏ పాల్. ఈ ఎలక్షన్ల ముందు నేను మరల బయటకు వచ్చిన తర్వాత నేను చంద్రబాబే నన్ను మాట్లాడనివ్వలేదు, నిధులు తేనివ్వలేదు, అభివృద్ధి చేయనివ్వలేదు అని పవన్ కళ్యాణ్ చెప్పి బయటకు వచ్చి ముఖ్యమంత్రి వచ్చే ఎలక్షన్లో అవడం కొరకు ప్రజలను, కోట్ల మంది ప్రజల నాశనం చేస్తున్నారని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. మీరు ఎంతకాలం పావును పోషిస్తారు? పాలేసి డబ్బులు ఇచ్చి కలుపుకొని ఎందుకు పోషించాలి? 9 నెలల్లోనే మిమ్మల్ని మింగే స్థాయికి ఆయన వెళ్ళాడు అంటే తప్పెవరిది? తిరుమలలో అక్రమ నిర్మాణాలపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణమైన మఠాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు తిరుమలలో నిర్మాణాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని టీటీడీని హెచ్చరించింది. తిరుమల కాంక్రీట్ జంగిల్ కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. కొండపై ఇలానే నిర్మాణాలు కొనసాగిస్తే కొన్నాళ్లకు అక్కడ అటవీ ప్రాంతం కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. తిరుమల వ్యవహారంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామన్న హైకోర్టు ఇప్పటికే ఒక మఠం చేపట్టిన నిర్మాణాలపై చర్యలకు ఆదేశించామంది. తదుపరి విచారణను మే 7కు వాయిదా వేసింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని నాగర్ కర్నూలు కలెక్టర్ బాతావతి సంతోష్ తెలిపారు. 12 ఏజెన్సీలకు సంబంధించిన సిబ్బంది ఈ రెస్క్యూలో 4 షిఫ్టుల్లో పనిచేస్తున్నారని చెప్పారు. ఈ ఆటానమస్ స్లడ్జ్ రిమూవల్ ఏంటిదంటే, మనం ఎక్కడైతే హ్యూమన్స్ని వాడామో, ఎక్కడైతే హ్యూమన్స్ని లాస్ట్ 20 మీటర్స్కి పంపించొద్దు అనుకుంటున్నామో అక్కడ ఈ స్లడ్జ్ రిమూవల్ వెళ్ళి అక్కడ ఏదైతే డెబ్రీస్ కానీ, స్లష్ కానీ, బోల్డర్స్ కానీ ఏదైతే ఉన్నాయో ఆ బోల్డర్స్ని క్రష్ చేసి దాన్ని ఒక స్లడ్జ్ ఫామ్లో తీసుకొని ఇక్కడ పైపు ద్వారా మనము డైరెక్ట్ మన కన్వేయర్ బెల్ట్ మీద పంపించడం జరుగుతుంది. సో ఆ ప్రకారము అక్కడ ఉన్న డెబ్రీస్ని కూడా మనం బయటికి తీసేద్దాం అనేది ఈ రోబోస్ అందుకు ఉపయోగపడతాయి. జాతీయ వార్తలు చూద్దాం. హర్యానా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. మొత్తం 10 మున్సిపల్ కార్పొరేషన్లకు 9 అధికార బీజేపీ కైవసం చేసుకుంది. మిగిలిన ఒక స్థానం మానేసర్లో బీజేపీ రెబల్ ఇంద్రజిత్ యాదవ్ విజయం సాధించారు. గురుగ్రామ్, ఫరీదాబాద్, రోహ్తక్, హిసార్, అంబాలా, పానిపత్ సహా అన్ని కీలక కార్పొరేషన్లలో కాషాయ దళం పాగా వేసింది. మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా అడ్డా రోహతక్లోనూ కాంగ్రెస్కు ఓటమి తప్పలేదు. దీంతో హర్యానా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలలో మునిగిపోయారు. చండీగఢ్లో విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న సీఎం నయాబ్ సింగ్ సైని ప్రజలు ట్రిపుల్ ఇంజన్ సర్కారుపై విశ్వాసం ఉంచారన్నారు.
గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన కన్నడ నటి రన్యారావు కేసులో కీలక విషయాలు బయటపెట్టింది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. గతేడాది చివరిలో 2 సార్లు దుబాయ్లో బంగారం కొనుగోలు చేసిన రన్య స్విట్జర్లాండ్ వెళ్తున్నానని అక్కడి కస్టమ్స్ అధికారులకు సమాచారం ఇచ్చింది. కానీ ఆమె ప్రయాణ వివరాలను పరిశీలిస్తే భారత్కు వచ్చినట్టు వెల్లడైంది. రన్యారావు అరెస్ట్ మెమోలో ఈ విషయాలు పొందుపరిచారు డిఆర్ఐ అధికారులు. ఎయిర్పోర్ట్లో గ్రీన్ ఛానల్ ద్వారా వెళ్తున్నప్పుడు తన దగ్గర సుంకాలు విధించే వస్తువులేవీ లేవని చెప్పిన రన్యారావు మెటల్ డిటెక్టర్ వద్ద దొరికిపోయింది. వెంటనే డిఆర్ఐ అధికారులు ఆమెను ఆపి బంగారం స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ వివరాలు చూద్దాం. ద్వైపాక్షిక సాంస్కృతిక సంబంధాల సమ్మిళితంగా సాగింది ప్రధాని మోదీ మారిషస్ పర్యటన. ఆధ్యాత్మిక మహోత్సవం మహాకుంభమేళా జరిగిన ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలోని పవిత్ర గంగా జలాన్ని మారిషస్ తీసుకెళ్లిన ప్రధాని అక్కడ ప్రసిద్ధ గంగా తలావ్లో కలిపారు. ప్రత్యేక పూజలు చేసి హారతులు ఇచ్చారు. గంగా తలావ్ అనేది సముద్ర మట్టానికి 1800 అడుగుల ఎత్తులో ఉన్న ఓ సరస్సు. దీన్ని మారిషస్ గంగా నదిగా పరిగణిస్తారు. భారతదేశం వెలుపల అత్యంత ముఖ్యమైన హిందూ తీర్థయాత్ర స్థలంగా భావిస్తారు. మారిషస్లోని సవర్నే జిల్లాలో ఉంది పవిత్ర ప్రదేశం. 27 ఏళ్ల క్రితం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మారిషస్ వెళ్లినప్పుడు కూడా గంగా తలావ్ను సందర్శించారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీ మారిషస్ అత్యున్నత పురస్కారం అందుకున్నారు. అధ్యక్షుడు ధరమ్ గోకుల్ ఈ అవార్డుని ప్రదానం చేశారు. మారిషస్ జాతీయ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ఆ దేశ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ ని స్వీకరించారు నరేంద్ర మోదీ. ఇరు దేశాల మధ్య శతాబ్దాలుగా ఉన్న సాంస్కృతిక చారిత్రక బంధాలకు ప్రతీకగా అభివర్ణించారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు. ఐటీ స్టాక్స్ లో అమ్మకాలు సూచీలను పడేశాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. సెన్సెక్స్ ఉదయం 74,270.81 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్న సూచీ తర్వాత స్వల్పంగా కోలుకుంది. ఇంట్రాడేలో 73,598.16, 74,392.15 మధ్య చెల్లించింది. చివరికి 72.56 పాయింట్ల నష్టంతో 74,029.76 వద్ద ముగిసింది. నిఫ్టీ 27.4 పాయింట్లు కోల్పోయి 22,470.5 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ షేర్స్ ప్రధానంగా నష్టపోయాయి. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కూడా కొత్త సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంజు తనకు అవకాశం ఇస్తే ఐపీఎల్లో ఒక నిబంధనను మారుస్తాను అని తెలిపారు. ఐపీఎల్ వల్ల విదేశీ ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే అవకాశం వస్తుందని, వారితో మంచి అనుబంధం ఏర్పడుతుంది అన్నారు. ఇలాంటి తరుణంలో ఉన్నట్టుండి వారిని జట్టు నుంచి రిలీజ్ చేయవలసిన పరిస్థితి వస్తుంది అన్నారు. తనకు ఛాన్స్ వస్తే ఆటగాళ్లను జట్టు నుంచి రిలీజ్ చేసే నిబంధనను తొలగిస్తాను అని సంజు అన్నారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.